హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్‌ని చూడబోతున్నాం. అయితే ఈ బిట్స్ అన్నీ కూడా గత టెట్‌లలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అన్నమాట. ఈ విధంగా మనం గత పేపర్‌లో వచ్చినటువంటి బిట్లు చూడడం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు రాబోయే టెట్ కూడా అనేక సెక్షన్స్‌లో జరగబోతుంది కాబట్టి, మనకి మళ్ళీ ఈ బిట్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అలానే మనం చదువుకున్న విషయాలన్నిటికి ఒకసారి రివిజన్ చేసుకున్నట్లుగా కూడా ఉంటుంది. సో, అందుకనే ఆ ఉద్దేశంతో మన ఛానెల్‌లో సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పేసి ఒక సీరీస్ చేయడం జరుగుతుంది. సో, స్టార్ట్ చేసే ముందు మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానెల్‌ని మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో, ఫస్ట్ బిట్ చూసినట్లయితే సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సో, పిల్లల్లో వివిధ వికాస దశల గురించి మనం ఆల్రెడీ చదువుకొని ఉంటాం కదా! దాంట్లో ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే యవ్వనారంభ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ. ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది అంటే పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది. శిశువులోని సాంఘిక వికాసానికి తొలిమెట్టయినటువంటి ఆత్మభావన పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వెషన్. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి ఆ తర్వాత చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఈ ప్రశ్న వచ్చేసి వికాస సూత్రాలకి సంబంధించినది. ఆప్షన్స్ చూసినట్లయితే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఈ క్వెషన్‌లో చూసినట్లయితే పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఇది సాధారణంగా వాళ్ళు మొత్తం చేతిని ఉపయోగించి పట్టుకుంటున్నారు. తర్వాత కొంచెం అభివృద్ధి జరిగేసరికి చేతి వేళ్ళతో వస్తువుని పట్టుకోగలుగుతున్నారు. అంటే మొత్తం చేతిని ఉపయోగించే స్థాయి నుంచి కేవలం చేతి వేళ్ళతో పట్టుకునే స్థాయికి అంటే నిర్దిష్టంగా ఎదిగారు కాబట్టి, ఇది ఏ వికాస సూత్రాన్ని ఫాలో అవుతుందంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. నెక్స్ట్ క్వెషన్. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. వ్యవస్థీకరణం, సాంశీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. సో, పిల్లలు పరిసరాల్ని తనకు అనుకూలంగా మార్చుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియని ఏమని అంటామంటే సాంశీకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సాంశీకరణం. నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం. సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణకు చెందినటువంటి రకం ఏంటో కింది ఆప్షన్స్ లో చూసినట్లయితే వ్యక్తిగత సామూహిక పరీక్షలు, శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, శక్తి వేగ పరీక్షలు, పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 రకాల పరీక్షలలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి నిర్వహించే ప్రజ్ఞా పరీక్షలకు చెందినటువంటి రకం ఏవి అంటే శక్తి, వేగ పరీక్షలు. ఈ శక్తి, వేగ పరీక్షలనేవి సమాధానాలు రాసే కాలాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. శారీరక సమస్య, శారీరక రుగ్మత, మానసిక రుగ్మత, ప్రవర్తనా సమస్య. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతిలో విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు.
ఈ పిల్లవానిలో ఉన్నటువంటి సమస్య ఏంటో చూసినట్లయితే, ఈ పిల్లవానికి ఉన్నది ప్రవర్తనా సమస్య. తనకున్న ప్రవర్తనా సమస్య కారణంగా ఆ పిల్లవాడు అమితమైన సిగ్గు, అలానే ఆ సిగ్గు కారణంగా ఇతర విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతాడనమాట. నెక్స్ట్ క్వెషన్. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం. ఆప్షన్స్ చూసినట్లయితే భయం, ఉత్తేజం, కోపం, అసూయ. పిల్లల్లో మొట్టమొదటిగా ఏర్పడే భావోద్రేకం వచ్చేసి ఉత్తేజం. నెక్స్ట్ క్వెషన్. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ, ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ, ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఏ రకమైన పరిశీలన అంటే, ఆప్షన్స్ చూద్దాం. సంరచిత పరిశీలన, నియంత్రిత పరిశీలన, అసంచరిత పరిశీలన, అంతఃపరిశీలన. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంచరిత పరిశీలన. ఈ సంచరిత పరిశీలన రకంలో పరిశీలించే వ్యక్తి పిల్లలతో కలిసి వాళ్ళతో పాటు అందులో పాల్గొంటూ వాళ్ళ యొక్క ప్రవర్తనను పరిశీలించడం జరుగుతుందనమాట. నెక్స్ట్ క్వెషన్. ఇతరులతో బాగా సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన. ఆప్షన్స్ వచ్చేసి ఆదర్శ ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, సార్వత్రిక ఆత్మభావన, అర్జిత ఆత్మభావన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆదర్శ ఆత్మభావన. ఇతర పిల్లలతో ఉన్న సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం వల్ల పిల్లల్లో ఆదర్శ ఆత్మభావన పెంపొందుతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్. గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆప్షన్స్ చూస్తే ఉపగమ పరిహార, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ. ఈ క్వెషన్‌లో గణితం మరియు విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైనటువంటి అభిరుచి కలిగినటువంటి ఒక బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే ఇప్పుడు అతడు ఇంటర్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ఎంపీసీ తీసుకోవాలా? లేదా బైపీసీ తీసుకోవాలా? అనే ఒక సంఘర్షణని ఎదుర్కొంటున్నాడన్నమాట. అయితే ఇది ఏ రకమైన సంఘర్షణ అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణలో 2 విషయాలు కూడా అనుకూలంగా ఉండే విషయాలలో ఒక విషయాన్ని ఎన్నుకోవడంలో ఎదుర్కొనే సంఘర్షణని మనం ఉపగమ సంఘర్షణ అని అంటాం. నెక్స్ట్ క్వెషన్. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆప్షన్స్ సార్వత్రిక అభ్యసన విభాగం, సార్వత్రిక భాషా విభాగం, సార్వత్రిక శాస్త్రీయ విభాగం, సార్వత్రిక సామ్యవాద విభాగం. చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలోని సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. చామ్స్కీ ఏమంటాడంటే ప్రతి శిశువు జన్మించేటప్పుడే భాషను నేర్చుకోవడానికి అవసరమైనటువంటి పరికరంతో జన్మించడం జరుగుతుంది అని చెప్పేసి నామ్ చామ్స్కీ అభిప్రాయం. ఈయన ప్రకారం ప్రతి వ్యక్తి ఎల్ఏడి అనే ఒక డివైస్‌తో జన్మించడం జరుగుతుందనమాట. ఎల్ఏడి అంటే మనకి లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. దీన్నే సార్వత్రిక భాషా విభాగం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వెషన్. క్రికెట్ మ్యాచ్‌లో మొదటి బంతికే ఔట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్‌ను గట్టిగా పిచ్‌కేసి కొట్టడంలో రక్షక తంత్రం. సో, క్రికెట్ ఆడుతున్నప్పుడు సాగర్ అనే అబ్బాయి మొదటి బంతికే ఔట్ అయ్యాడు. ఈ ఔట్ అయ్యాననే కోపంతో తను బ్యాట్‌ని నేలకు గట్టిగా వేసి కొట్టడాన్ని ఏ రక్షక తంత్రంలో తెలుపుతామంటే ఆప్షన్స్ చూద్దాం. ప్రక్షేపణం, విస్థాపనం, ఉపసంహరణ, ప్రతిగమనం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విస్థాపనం.
ఒక వస్తువు మీద ఉన్న కోపాన్ని ఇంకో వస్తువు మీద చూపించడాన్ని మనం విస్థాపనం అనే రక్షక తంత్రంతో సూచిస్తామన్నమాట. నెక్స్ట్ క్వెషన్. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. వ్యక్తి ఏ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల్లో విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకుంటాడు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే స్వయం ప్రతిపత్తి, సందేహం, సమగ్రత, నిరాశ, చొరవ, అవరోధం, పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల్లోనే వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకుంటాడు. నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది. ఆప్షన్స్: అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం సార్వత్రికమైనది. వీటిలో అభ్యసనానికి సంబంధించిన లక్షణం కానిది ఏంటి అంటే ఆప్షన్ 2, అభ్యసనం ఒక ఫలితం, ఇది ప్రక్రియ కాదు అనేది అభ్యసనకి చెందినటువంటి లక్షణం కాదన్నమాట. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది. ఆప్షన్స్: మాతృ ఉత్సుకత, నిద్ర, ప్రేమ, నీరు. వీటిలో శారీరక అవసరం కానిది ఆప్షన్ 3, ప్రేమ. ప్రేమ అనేది శారీరక అవసరం కాదు. నెక్స్ట్ వన్. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. సుమ అనే అమ్మాయిని పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. అయితే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆప్షన్స్ చూసినట్లయితే ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, అయత్న సిద్ధస్వాస్యము, విలుప్తీకరణ. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్దీపన విచక్షణ. అంటే ఇక్కడ విచక్షణ కలిగి ఉండడం అన్నమాట. ఇక్కడ సుమ అనే అమ్మాయి కేవలం తన భయాన్ని ఆ ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే పరిమితం చేసుకుంది. తను మిగతా ఉపాధ్యాయులంటే చూసి భయపడట్లేదు. కేవలం తనని దండించినటువంటి ఉపాధ్యాయుడిని చూసి భయపడుతుంది కాబట్టి, అంటే కేవలం తను ఆ ఒక్క ఉపాధ్యాయుడికే తన భయాన్ని పరిమితం చేసి విచక్షణతో ప్రవర్తిస్తుందన్నమాట. అందుకే దీనిని ఉద్దీపన విచక్షణ అని అంటాం. నెక్స్ట్ క్వెషన్. వైగోట్స్కీ ప్రకారం కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్స్: ప్రశ్నించడం, సంశ్లేషణ, సృజనాత్మక ఆలోచన, విశ్లేషణ. వైగోట్స్కీ ప్రకారం ప్రశ్నించడం అనేది దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. సో సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రశ్నించడం. నెక్స్ట్ క్వెషన్. బండూరా పునర్బలనాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. అయితే ఆ 3 రకాలకి చెందని దానిని ఇక్కడ గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం, నిరంతర పునర్బలనం. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిరంతర పునర్బలనం. నిరంతర పునర్బలనం అనేది బండూరా వర్గీకరణలో లేదు. కేవలం ఆయన ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం అనే ఈ 3 రకాల పునర్బలనాల్ని వర్గీకరించడం జరిగిందన్నమాట. సో ఇక్కడ ఈ క్వెషన్ కి ఆన్సర్ వచ్చేసి నిరంతర పునర్బలనం. ఇది ఆయన వర్గీకరణలలో లేదు. నెక్స్ట్ క్వెషన్.
గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తరువాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది. కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఆప్షన్స్ చూసినట్లయితే దమనము, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము, మానసిక అఘాతము. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధం. ఇక్కడ గణేష్ ముందు ఫిలాసఫీని చదివాడు. తర్వాత సైకాలజీని చదివాడు. అయితే సైకాలజీ పరీక్ష రాస్తున్నప్పుడు ముందు చదువుకున్నటువంటి ఫిలాసఫీ గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు నేర్చుకునే దాన్ని ముందు చదువుకున్న విషయం ప్రభావితం చేస్తే దీనిని మనం పురోగమన అవరోధం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాలలో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన. ఆప్షన్స్ 12%, 40%, 90%, 30%. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 40%. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆప్షన్స్ అభ్యసన, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం వచ్చేసి అభ్యసన. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది. ఆప్షన్స్ గ్రహించటం, ప్రతిస్పందించటం, విలువ కట్టటం, సంశ్లేషణ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సంశ్లేషణ అనేది భావావేశ రంగానికి చెందినది కాదు. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యం. ఈ మిగతా గ్రహించడం, ప్రతిస్పందించటం, విలువ కట్టడం ఈ 3 కూడా భావావేశ రంగానికి చెందినటువంటి లక్ష్యాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఆప్షన్స్ ఉపయోగిత నియమం, సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, నిరుపయోగ నియమం. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఈ రకమైన నియమం. సో ఏ రకమైన నియమం అంటే ఆప్షన్ 1 ఉపయోగిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. డిస్లెక్సియా అనేది ఈ రకమైన అభ్యసన లోపం. ఆప్షన్స్ చూస్తే ఏకాగ్రత లోపం, గణన లోపం, రాత సంబంధ లోపం, పఠన సంబంధ లోపం. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పఠన సంబంధ లోపం. డిస్లెక్సియా అనేది పఠన సంబంధ లోపానికి సంబంధించినది. పఠన సంబంధ అభ్యసన లోపాన్నే మనం డిస్లెక్సియా అని అంటాం. ఈ గణన లోపానికి సంబంధించినటువంటి అభ్యసన లోపాన్ని మనం డిస్కాలిక్యులియా అని అంటాం. ఇది గణితానికి సంబంధించినటువంటి అభ్యసన లోపం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. ఆప్షన్స్ చూసినట్లయితే ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది, సబ్జెక్టుకు సమాచారానికి సంబంధం ఉండదు, సబ్జెక్టుకు సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకం. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం ఏ విధంగా ఉంటుంది అంటే ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.
శిశు కేంద్రీకృత బోధనా విధానాన్ని వ్యతిరేకమైన ప్రవచనం. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనాన్ని చూసినట్లయితే ముందుగా ఆప్షన్స్ చూద్దాం. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి పరిమితమవుతారు. పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. పిల్లల్లో స్వీయ అభ్యసనం జరుగుతుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి పరిమితం అవుతారు అనేది శిశు కేంద్రీకృత బోధనా విధానానికి సంబంధించి వ్యతిరేకమైన ప్రవచనం అన్నమాట. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఎందుకంటే ఇది ఆ విధానానికి సంబంధించినది కాదు. నెక్స్ట్ వన్. పియాజే మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. పియాజే మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో ఏ అంశాన్ని ప్రధానంగా విభేదించారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ చూసినట్లయితే బోధన పరిపక్వతల మధ్య సంబంధం, బోధన ప్రేరణల మధ్య సంబంధం, బోధన విషయాల మధ్య సంబంధం, బోధన మరియు మూల్యాంకనాల మధ్య సంబంధం. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. బోధన మరియు పరిపక్వతల మధ్య సంబంధాన్ని పియాజే మరియు గ్రోనర్లు బోధనా ప్రక్రియలో ప్రధానంగా విభేదించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హెర్బర్ట్ సోపానముల్లో చివరి సోపానం. ఆప్షన్స్ సమర్పణ, సన్నాహం, అన్వయం, పునర్విమర్శ. హెర్బర్ట్ సోపానాలలో చివరి సోపానం వచ్చేసి పునర్విమర్శ. ఎడ్గార్డేల్ అనుభవాల శంకువు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. ఎడ్గార్డేల్ అనుభవాల శంకువు ప్రకారం అధిక మూర్తత్వం కలిగిన అనుభవం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే మ్యూజియం నందు నీటి ఏనుగును పరిశీలించడం, జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం, నీటి ఏనుగుల అనుకరించడం, పత్రికలోని నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం అనేది ఎడ్గార్డేల్ అనుభవాల శంకువు ప్రకారం అధిక మూర్త్వ భావనకు సంబంధించినది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. ఆప్షన్స్ మంత్రణార్థి నుండి సమాచార సేకరణ, మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం, మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం, మంత్రణార్థి సమస్యకు పరిష్కారాన్ని సూచించడం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం అనేది మంత్రణ ప్రక్రియలోని మొదటి చర్య. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం. ఆప్షన్స్ సమాచార బదిలీ, సిలబస్ పూర్తి చేయడం, జ్ఞాన నిర్మాణం, కంఠస్థం గావించడం. కరెక్ట్ ఆన్సర్ జ్ఞాన నిర్మాణం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చిందంటే జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆప్షన్స్ అభ్యసనం మరియు పునర్బలనం, ప్రోత్సాహం మరియు బహుమతులు, పరిశీలన మరియు ప్రేరణ, అన్వేషణ మరియు అనుభవం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. అన్వేషణ మరియు అనుభవం. జీన్ పియాజే ప్రకారం పిల్లలు అన్వేషణ మరియు అనుభవం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు ఆగకుండా ఏదొకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ. ఈ క్రింది దశలలో ఏ దశని వాగుడుకాయ దశగా పిలుస్తాము అనేది ఈ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. పూర్వ బాల్య దశని వాగుడుకాయ దశగా పేర్కొంటాం.
నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఆప్షన్స్: వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తి అంతర ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, వ్యక్తి అంతర ప్రజ్ఞ. ఈ వ్యక్తి అంతర ప్రజ్ఞ ఉన్న వారిని సాంఘిక నేర్పరులు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ఆప్షన్స్: స్వతంత్ర చరం, పరతంత్ర చరం, ప్రయోగ చరం, జోక్య చరం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, స్వతంత్ర చరం అనేది ప్రయోగం జరిగేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. నెక్స్ట్ క్వశ్చన్. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార, పరిహార పరిహార. ఈ ప్రశ్నలో చూసినట్లయితే రవికి ఇంటి పని చేయడం ఇష్టం లేదు, అలా అని ఉపాధ్యాయులతో తిట్లు తినడము ఇష్టం లేదు. అంటే రెండూ కూడా ఇష్టం లేనటువంటి విషయాలు. ఈ విధంగా రెండూ ఇష్టం లేనటువంటి విషయాలలో ఒకదానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పరిహార సంఘర్షణకు లోనవుతారన్నమాట. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్స్: వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, వికాసం ఒక పరస్పర చర్య. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్స్: పరిపక్వత, అనువంశికత, పరిసరాలు, అభ్యసనం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పరిసరాలు. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. ఆప్షన్స్: యాంత్రిక ప్రజ్ఞ, శాబ్దిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అమూర్త ప్రజ్ఞ. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అమూర్త ప్రజ్ఞ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: నమ్మకం, అపనమ్మకం, శ్రమించడం, న్యూన్యత, ఉత్పాదకత, స్తబ్దత, చిత్తశుద్ధి, నిరాశ. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, శ్రమించడం, న్యూన్యత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిలో వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం. ఈ సందర్భంలోని రక్షక తంత్రం. ఆప్షన్స్: ఉదాత్తీకరణం, ప్రక్షేపణం, హేతుకీకరణం, తదాత్మీకరణం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, తదాత్మీకరణం. తాను సాధించాలనుకున్నది తాను సాధించకపోయినా ఇతరులు సాధిస్తే అది తానే సాధించినట్లు భావించే రక్షక తంత్రం ఏమిటి అంటే తదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్స్: సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్,
ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. ఆప్షన్స్: కేంద్రీయ నాడీ వ్యవస్థ, ప్రత్యక్ష నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలోనే నిబంధరహిత మరియు నిబంధ సహిత ప్రతిచర్యలు జరుగుతాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో కూడా నేర్చుకోవాలనుకుంటున్నాడు. అయితే అతనిలో ఉండేటువంటి అభ్యసన బదలాయింపు రకం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అనుకూల బదలాయింపు. హార్మోనియం వాయించడం నేర్చుకున్న దాంట్లో ఆ వ్యక్తికి ఈ అభ్యసనం పియానో వాయించడం నేర్చుకోవడంలో కూడా ఉపయోగపడితే దానిని అనుకూల బదలాయింపు అని అంటాం. అంటే ఒక అంశాన్ని నేర్చుకున్న దాన్ని ఇంకో అంశం నేర్చుకోవడంలో ఉపయోగపడితే అది అనుకూల బదలాయింపు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించింది. ఇక్కడ స్మృతి రకం. ఆప్షన్స్: నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, సంసర్గ స్మృతి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, క్రియాత్మక స్మృతి. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజాల కోణాల మొత్తం 180 డిగ్రీలు అని గుర్తించింది. అంటే తను చేసి గుర్తించింది కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి. నెక్స్ట్. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం: ఆత్మ ప్రస్తావన అవసరం, రక్షణ అవసరం, ప్రేమ సంబంధిత అవసరం, గుర్తింపు గౌరవ అవసరం. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రక్షణ అవసరం. మాస్లో ప్రకారం ఇది నిమ్న శ్రేణి అవసరానికి చెందినటువంటి అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది: సునిశితత్వం, గ్రహించడం, శీలస్థాపన, వ్యవస్థాపన. ఈ క్రింద ఉన్నటువంటి లక్ష్యాలలో భావావేశ రంగానికి చెందనటువంటి లక్ష్యం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సునిశితత్వం. ఇది భావావేశ రంగానికి చెందినటువంటిది కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని ప్రవచనం: అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ, అభ్యసనం ఒక వయస్సుతో ఆగిపోతుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, అభ్యసనం ఒక వయస్సుతో ఆగిపోతుంది. సో ఈ ప్రవచనం తప్పు. ఎందుకంటే అభ్యసనం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉండే ఒక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం. ఆప్షన్స్: ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, విరమణం, అయత్న సిద్ధస్వాస్థ్యం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఉద్దీపన సామాన్యీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్స్: పోల్చటం, విశ్లేషణ, సంశ్లేషణ, వివేచన. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పోల్చటం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటి అంటే పోల్చటం.
నెక్స్ట్ క్వెషన్. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త. ఆప్షన్స్: కొహ్లర్, చామ్స్కీ, బండూరా, ఫ్రాయిడ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, బండూరా. బండూరా అనే మనోవైజ్ఞానికవేత్త బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలను చేసి తన సిద్ధాంతాన్ని వివరించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. గత అభ్యసనం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఏ రకమైన అవరోధం అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్: పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, అపసామాన్య విస్మృతి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పురోగమన అవరోధం. గతంలో అభ్యసించినటువంటి అంశం కొత్తగా నేర్చుకుంటున్నటువంటి అంశాల యొక్క ధారణను ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియోలో మొత్తం మనం సైకాలజీకి సంబంధించి 50 ఇంపార్టెంట్ బిట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక 50 బిట్స్ ని డిస్కస్ చేద్దాము. ఈ విధంగా మనం అన్ని టెట్ పేపర్స్ కి సంబంధించినటువంటి అన్ని సెషన్స్ లో ఉన్న సైకాలజీ బిట్స్ ని మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు గనక వాటిని మిస్ చేసుకోకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.